హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం జూలై కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. స్పెసిఫికల్గా ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ సూపర్ ప్రెజర్ బెలూన్ని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ఇండియాస్ ఫస్ట్ సూపర్ ప్రెజర్ బెలూన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసిన వాళ్ళు ఏరోస్పేస్ స్టార్టప్ కంపెనీ రౌద్రానెక్స్ స్పేస్ టెక్నాలజీస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం జరిగింది. దీన్ని ఏమంటారంటే స్ట్రాటో X1 మెషిన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ని మనము స్ట్రాటోస్ఫియర్లో ప్లేస్ చేస్తున్నాం కాబట్టి. సో నార్మల్ బెలూన్కి సూపర్ ప్రెజర్ బెలూన్కి తేడా ఏంటంటే స్ట్రాటోస్ఫియర్లో పెట్టేదానికి ఈ నార్మల్ బెలూన్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ చేంజెస్ వల్ల ఎక్స్పాండ్ అవ్వడము, కాంట్రాక్ట్ అవ్వడము జరుగుతుంటుంది. లేకపోతే హైట్, ఆల్టిట్యూడ్ చేంజెస్ వల్ల కూడా ఆ బెలూన్ వాల్యూమ్ చేంజ్ అవుతుంటుంది. కానీ ఇక్కడ సూపర్ ప్రెజర్ బెలూన్ మనము స్ట్రాటోస్ఫియర్లో పెడతాం కాబట్టి, స్ట్రాటోస్ఫియర్ అంటే 10 కిలోమీటర్స్ టు 50 కిలోమీటర్స్ దీని మధ్యలో పెడతాం కాబట్టి ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ చేంజెస్ కాదు. అంటే ఇక్కడ స్ట్రాటోస్ఫియర్లో అట్మాస్ఫియరిక్ చేంజెస్ మినిమల్గా ఉంటాయి. సో టర్బులెన్స్ కూడా మినిమల్గా ఉంటుంది కాబట్టి ఈ బెలూన్ చేంజ్ ఏం కాదు. సో చేంజ్ కాదు అన్న టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఈ సూపర్ ప్రెజర్ బెలూన్ వల్ల చేయడం జరిగింది ఈ కంపెనీ. సో ఇది ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఎక్స్పెరిమెంట్. దాంతోపాటు ఈ స్ట్రాటో X1 మెషిన్తో పాటు ఇంకో రెప్స్ మెషిన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఎయిర్ బ్రీతింగ్ కోల్డ్ ప్లాస్మా టెక్నాలజీ. సో దీన్ని కూడా డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఓన్లీ బెలూన్తో పాటు ఈ టెక్నాలజీని కూడా డెమాన్స్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో ఇది టెక్నికల్గా అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది ఏరోస్పేస్ సెక్టర్లో యూజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు సెకండ్ టాపిక్, విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్కి పిఎం సేతు అప్రూవల్ రావడం జరిగింది. ఏపీ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు గెట్ పిఎం సేతు అప్రూవల్. పిఎం సేతు అంటే ప్రైమ్ మినిస్టర్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. సో స్కిల్లింగ్, ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్. సో ఐటీఐస్ అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఇక్కడ మనకు ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, మ్యాసాన్స్ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అప్గ్రేడెడ్ ఐటీఐస్ అంటే ఐటీఐస్ని మోడర్నైజ్ చేయడం జరుగుతుంది త్రూ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్. ఇండస్ట్రీ పార్ట్నర్షిప్తో ఈ ఐటీఐస్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది, మోడర్నైజ్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఇండస్ట్రీస్కి కావాల్సిన కొత్త కరికులంని ఇంట్రడ్యూస్ చేయడము, ఈ ఐటీఎస్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్, న్యూ ఎక్విప్మెంట్స్, ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్స్ ఇన్కాపరేట్ చేసుకోవడము, తర్వాత మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడము ఈ ఐటీఐస్లో. సో ఇవన్నీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్తో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ ఉంది కదా, ఈ ఐటీఐ క్లస్టర్కి ఒక స్ట్రాటజిక్ ప్లాన్ ఉంటుంది, స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఈ ప్లాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్లో ఆర్సిలార్ నిప్పాన్ మిట్టల్ స్టీల్ వాళ్ళు ప్లస్ న్యూ ఏజ్ మార్కర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు, నామ్టెక్ వాళ్ళు కలిసి ఈ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ సబ్మిట్ చేసిన ప్లాన్ అంటే ఐటీఎస్ని మేము ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తామని చెప్పేసి ఈ ప్లాన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ ప్లాన్ని నేషనల్ స్టీరింగ్ కమిటీ అని ఉంటుంది, నేషనల్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ పిఎం సేతు. ఈ పిఎం సేతు ఈ కమిటీ ఏంటంటే అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కరెక్టే ఉందని చెప్పేసి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా అప్రూవల్ రిసీవ్ చేసుకున్న ఫస్ట్ స్టేట్ ఏపీనే, ఫస్ట్ స్టేట్ అండ్ ఫస్ట్ ఐటీఐ విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్, ఫస్ట్ ఐటీఐ క్లస్టర్ టు గెట్ పిఎం సేతు అప్రూవల్ కూడా ఇదే అనమాట. సో ఇప్పుడు పిఎం సేతులో ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారంటే టోటల్గా ఒక 1000 ఐటీఐస్ని మోడర్నైజ్ చేయాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు త్రూ ఇండస్ట్రియల్ పార్ట్నర్షిప్. సో అది కాకుండా ఈ వొకేషనల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా ఈ ఐటీఐస్లో, దాన్ని గ్లోబల్ బెంచ్ మార్క్స్తో మ్యాచ్ చేస్తూ ఈ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది పిఎం సేతు యొక్క మెయిన్ ఎయిమ్. ఇప్పుడు థర్డ్ టాపిక్, 18th రైల్వే జోన్ ఆఫ్ ఇండియా, సౌత్ కోస్టల్ రైల్వే జోన్, 18th రైల్వే జోన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా రీసెంట్గా సెటప్ చేయడం జరిగింది. ఈ విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా సెటప్ చేసిన రైల్వే జోన్ ఆపరేషనలైజ్ June 1 నుంచి ఆపరేషనలైజ్ కావడం జరిగింది. సో
విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ అని చెప్పాం కదా, విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా దీని 4 జోన్స్ ఉన్నాయి. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్ 4 డివిజన్స్ ఉన్నాయి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో 13th షెడ్యూల్లో ఏమని మెన్షన్ చేశారంటే విత్ ఇన్ 6 months ఫ్రమ్ అపాయింటెడ్ డేకి 6 months లోపల ఒక న్యూ రైల్వే జోన్ ని సెటప్ చేస్తామని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఈ న్యూ రైల్వే జోన్ పెట్టడానికి ఇంత టైం తీసుకుంది. ఇప్పుడు 4th టాపిక్, రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది, సిటీ ఎకనామిక్ రీజన్ స్కీమ్. ఇది బడ్జెట్ 2026 లో ఈ స్కీమ్ ని లాంచ్ చేయడం జరిగింది. టోటల్ గా 5,000 crores ఈ స్కీమ్ కి కేటాయించడం జరుగుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years. సో సిటీ ఎకనామిక్ రీజన్ మోడల్లో టోటల్ గా 7 cities ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో విశాఖపట్నం ఒకటి, సౌత్ ఇండియా నుంచి 3 cities ని సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో విశాఖపట్నం ఒకటి. టోటల్ 7 cities అన్నాం కదా, ఏ సిటీస్ ని సెలెక్ట్ చేశారంటే సౌత్ ఇండియా నుంచి విశాఖపట్నం, బెంగళూరు, తమిళనాడు నుంచి ఎర్రోడ్, కోయంబత్తూర్ అండ్ తిరుపూర్, ఇది ట్రై సిటీస్. ఇంకా ఇంకో ట్రై సిటీ ఉంది, భువనేశ్వర్, కటక్, పూరి. ఈ ట్రై సిటీస్ ని డెవలప్ చేయాలి. ఇంకా సూరత్, పూణే, వారణాసి, ఈ 7 cities ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫండ్స్ ఏ విధంగా కేటాయిస్తారంటే త్రూ ఛాలెంజ్ మోడ్ ఫండ్స్ కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తారు. సరౌండింగ్ ఏరియాస్ లో బేసిక్ కమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో సిటీ ఒకటే కాదు, సరౌండింగ్ ఏరియాస్ డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ తీసుకుంటే విశాఖపట్నంతో పాటు సరౌండింగ్ ఏరియాస్ 9 districts ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ శ్రీకాకుళం టు అంబేద్కర్ కోనసీమ వరకు ఈ 9 districts లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఏపీ గవర్నమెంట్ ఈ 5,000 crores లో మాకు కూడా మనీ కావాలని చెప్పేసి ఛాలెంజ్ మోడ్ ని యాక్సెప్ట్ చేసి కొన్ని ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ సెంట్రల్ గవర్నమెంట్ కి పంపడం జరిగింది. ఇప్పుడు 5th టాపిక్, ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 రావడం జరిగింది. ఈ ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ని ఇచ్చేవాళ్ళు కట్ బుర్క్ఫోర్డ్స్ ఫౌండేషన్ ఈయన స్వీడన్ ఎంటర్ప్రీనర్. ఈ కట్ బుర్క్ఫోర్డ్స్ ఫౌండేషన్ వాళ్ళు ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ 4 finalists వచ్చారు. ఈ ఫైనలిస్ట్ లో ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ విన్నర్ గా ఎమర్జ్ అయింది. మిగతా 3 ఎవరంటే 2 ఫ్రమ్ USA, 1 ఫ్రమ్ నెదర్లాండ్స్. సో యుఎస్ నుంచి ఇంకా 2 ఏమంటే కాన్షియస్ కిచెన్, సవన్నా ఇన్స్టిట్యూట్. నెదర్లాండ్స్ నుంచి నో పామ్ ఇంగ్రీడియంట్స్. సో ఇండియా నుంచి ఏపీ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ 4 finalists లో ఏపీ కమ్యూనిటీ మేనేజ్ న్యాచురల్ ఫార్మింగ్ ఎమర్జ్డ్ యాజ్ విన్నర్. సో టోటల్ ప్రైజ్ మనీ ఎంత అంటే 1.4 million, దాదాపు 15 crores ప్రైజ్ మనీ. ఈ అవార్డుని ఎక్కడ అనౌన్స్ చేస్తారంటే బస్టర్డ్, స్వీడన్ లో బస్టర్డ్ అనే సిటీలో ఈ ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది ఏపీ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ కి. సో ఏపీ కమ్యూనిటీ బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్ తెలుసుకుంటే ఇది 2016 లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కెమికల్ ఫ్రీ. సో కెమికల్ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇక్కడ యూస్ చేయడం జరగదు. సో మెయిన్లీ ఇది ఉమెన్ లెడ్. సో అగ్రో ఎకాలజికల్ అప్రోచ్ ని ఇది ఫాలో కావడం జరుగుతుంది. సో ఇది లాంచ్ చేసిన వాళ్ళు రైతు సాధికారిక సంస్థ. 2016 లో దీన్ని టేకప్ చేసిన వాళ్ళు రైతు సాధికారిక సంస్థ. సో ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ లో కూడా డిస్కస్ చేసాము, ఒకసారి చూడండి. ఇప్పుడు 6th టాపిక్,
జస్టిస్ రవినాథ్ తిల్హరి గారిని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీగా అపాయింట్ చేయడం జరిగింది. ఈ ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ సెటప్ అండర్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987 సెక్షన్ 6 ఉంటుంది. ఈ సెక్షన్ 6 కింద ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీని సెటప్ చేయడం జరిగింది. ఆ లీగల్ సర్వీస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా జస్టిస్ రవినాథ్ తిల్హరి గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ హైకోర్టులో సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్. సో ఇంకా ఏంటంటే ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి ప్యాట్రాన్ ఇన్ చీఫ్ ఉంటారు. జస్టిస్ లీసా గిల్ గారు ఇప్పుడు ప్యాట్రాన్ ఇన్ చీఫ్, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు. తర్వాత ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఉంటారు. ఈ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సర్వింగ్ ఆర్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టు ఉండాలి. సో ఈయనని ఏ విధంగా అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తాడు బేస్డ్ ఆన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కన్సల్టేషన్తో గవర్నర్ దీన్ని నామినేట్ చేస్తాడు మెయిన్లీ. సో ఏపీ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే లీగల్ సర్వీస్ అథారిటీ ఏం చేస్తుందంటే ఫ్రీ లీగల్ ఎయిడ్, వీకర్ సెక్షన్, వర్నరబుల్ సెక్షన్కి లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. సో దాంతోపాటు ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే లీగల్ సర్వీస్ అథారిటీ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్తో అలైన్ అయి ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ ఆర్టికల్ 39A ఏం చెప్తుందంటే స్టేట్ షుడ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, దానికోసం లాని కూడా ఎనాక్ట్ చేయాలి. దాంతోపాటు ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో ఇంకా ఆర్టికల్ 21 ఫెయిర్ ట్రయల్ అండ్ స్పీడీ జస్టిస్. సో దానికోసం ఈ లీగల్ సర్వీసెస్ అనేది పూర్ అండ్ వనరబుల్ సెక్షన్కి అవసరం అని చెప్పేసి ఈ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తున్నాయి. ఇప్పుడు 7th టాపిక్, రీసెంట్గా ఏపీ క్యాబినెట్ ఏపీ సివిల్ ఏవియేషన్ పాలసీ 2026 నుంచి 2031కి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్ వచ్చేసి ప్యాసింజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఇప్పుడు ఏపీ ఎయిర్పోర్ట్స్లో 6.2 మిలియన్ మాత్రమే ఉంది. దీన్ని 2035 కల్లా మోర్ దాన్ 30 మిలియన్కి పెంచాలి. ప్యాసింజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ మోర్ దాన్ 30 మిలియన్కి పెంచాలి బై 2035కి. ఇప్పుడు ఓన్లీ 6.2 మిలియన్ మాత్రమే ఉంది. ఇంకా ఎయిర్ ట్రాఫిక్ టోటల్ ఇండియాలో ఏపీ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 1.5% మాత్రమే ఉంది. ఇప్పుడు దీన్ని 4% పెంచాలి బై 2035. 2047 కల్లా 7%కి పెంచాలి. ఇప్పుడు ఓన్లీ 1.5% ఉంది. 2035 కల్లా 4% పెంచాలి. 2047 కల్లా 7%కి పెంచాలి. నెక్స్ట్ కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ ఇప్పుడు 6,200 ఆడ్ మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఉంది. దీన్ని 2035 కల్లా మోర్ దాన్ 4 lakhs మిలియన్ మెట్రిక్ టన్స్ కి పెంచాలి కార్గో హ్యాండ్లింగ్ కెపాసిటీ. ఇప్పుడు ఓన్లీ 6,200 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే ఉంది. దీన్ని 2035 కల్లా మోర్ దాన్ 4 lakh మిలియన్ మెట్రిక్ టన్స్ కి పెంచాలి. సో దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే 10 న్యూ వాటర్ డోమ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. 9 న్యూ ఎయిర్పోర్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంతేకాకుండా వితిన్ 150 కిలోమీటర్స్ రేడియస్లో, ప్రతి 150 కిలోమీటర్స్ రేడియస్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్తో కనెక్టివిటీ అనేది ఉండాలి స్టేట్లో. ఇది దీని మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు 8th టాపిక్, బీబీజీ రామ్జీ యాక్ట్ నేషనల్ వైడ్ రోల్ అవుట్ జూలై 1 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏపీ క్యాబినెట్ మేము కూడా జూలై 1 నుంచే ఈ బీబీజీ రామ్జీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ బీబీజీ రామ్జీ యాక్ట్ దేన్ని రీప్లేస్ చేస్తుందంటే ఎంజీఎన్ఆర్జీ యాక్ట్. సో మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ దీన్ని రీప్లేస్ చేస్తూ బీబీజీ రామ్జీ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. బీబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్.
వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్. సో గ్రామీణ్ రూరల్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇది ఎంజీఎన్ఆర్ఈజీ యాక్ట్ని రీప్లేస్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు విబిజీ రామ్జీ యాక్ట్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే 125 days ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఎంజీఎన్ఆర్ఈజీఏలో ఓన్లీ 100 days ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు దీన్ని ఇంక్రీజ్ చేస్తూ 125 daysకి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అగ్రికల్చర్ సీజన్ ఆర్ సోయింగ్ సీజన్లో నో వర్క్ పీరియడ్ ఉంటుంది. సో 60 days నో వర్క్ పీరియడ్ ఉంటుంది. సో ఎంజీఎన్ఆర్ఈజీ యాక్ట్లో అట్లాంటి ఫెసిలిటీ ఏం లేదు. సో అందుకనే అగ్రికల్చర్ సీజన్లో అగ్రికల్చర్ లేబరర్స్ నాన్ అవైలబిలిటీ ఎక్కువ ఉండేది, ఆర్ ఉన్న అవైలబుల్గా ఉన్నా కానీ వాళ్ళు ఎక్కువ వేజ్లు డిమాండ్ చేసేవాళ్ళు అనమాట అగ్రికల్చర్లో. సో అందుకనే ఈ 60 days పీరియడ్ ఇక్కడ అగ్రికల్చర్ సీజన్లో యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి 60 days ఏం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయరు ఇక్కడ. సో అగ్రికల్చర్ లేబరర్స్ అగ్రికల్చర్కి అవైలబుల్గా ఉంటారనమాట ఈ 60 days పీరియడ్. ఈ 60 daysని ఎవరు డిఫైన్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్స్ నోటిఫై చేస్తాయి. వాళ్ళ ఇండివిజువల్ అగ్రో ఎకలాజికల్ కండిషన్స్ బేస్ చేసుకొని ఈ 60 daysని స్టేట్ గవర్నమెంట్సే డిసైడ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్. సో విత్ ఇన్ 15 daysలో జాబ్ సీకర్ 15 days అడిగిన 15 daysలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలంటే 1/4 ఆఫ్ వేజ్ రేట్. అప్పుడు ప్రివైలింగ్ వేజ్ రేట్ ఎంత ఉందో 1/4 ఇవ్వాలి ఫస్ట్ 15 days. దాని తర్వాత 1/2 ఇవ్వాలి, 1/2% ఆఫ్ అప్పుడు ప్రివైలింగ్ వేజ్ రేట్ ఎంత ఉందో తర్వాత నుంచి 1/2 ఇవ్వాలి వేజ్ రేట్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్గా. నెక్స్ట్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే 4 pillars ఉన్నాయి. ఒకటి రూరల్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రూరల్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎన్హాన్స్ చేయాలి. నెక్స్ట్ రూరల్ లైవ్లీహుడ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. సో రూరల్ లైవ్లీహుడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఎన్హాన్స్ చేయాలి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ వెదర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ వాటర్ సెక్యూరిటీ. వీటి అన్నిటి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అసెట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది అలాంగ్ విత్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ తీసుకుంటే మనకు కాంపన్సేషన్ అంటే వీళ్ళకు వేజెస్ విత్ ఇన్ 15 days వర్క్ చేసిన విత్ ఇన్ 15 daysలో వీళ్ళకు వేజెస్ అనేది ప్రొవైడ్ చేయాలి, లేకపోతే 0.05% స్టాట్యుటరీ వేజ్ ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది తర్వాత నుంచి. నెక్స్ట్ విబిజిఎన్ఆర్జీ యాక్ట్ మొత్తానికి తీసుకుంటే ఇది ఒక సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ జనరల్ కేటగిరీ స్టేట్స్ సెంటర్ 60% కేటాయిస్తుంది, స్టేట్స్ 40% కేటాయించాలి. అదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఆర్ హిల్లీ స్టేట్స్ ఇవైతే 90:10. సో సెంటర్ 90% ఇస్తే స్టేట్స్ 10% పెట్టుకోవాలి. యూనియన్ టెరిటరీస్ అయితే 100% సెంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 9th టాపిక్. ఏపీ ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారు రసాటమ్ అనే రష్యన్ బేస్డ్ కంపెనీ న్యూక్లియర్ టెక్నాలజీ కంపెనీని ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకు ఇన్వైట్ చేయడం జరిగిందంటే టు ఎస్టాబ్లిష్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇంకా న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఇరిడియేషన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రసాటమ్ అనే కంపెనీని ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అండ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఇరిడియేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ఇది ఫార్మాస్యూటికల్ సెక్టార్కి బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే న్యూక్లియర్ మెడిసిన్ ఉంది. అండ్ ఇరిడియేషన్ సెంటర్స్ వల్ల అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ కూడా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో అందుకనే రసాటమ్ అనే కంపెనీకి ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి చూసుకుంటే ఈ రియాక్టర్స్ని స్మాల్ అని ఎందుకన్నామంటే కన్వెన్షనల్ రియాక్టర్స్తో పోలిస్తే ఇవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి, ఏరియా కూడా చిన్నగా, ఆక్యుపేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఏరియా ఆక్యుపేషన్. నెక్స్ట్ మాడ్యులర్ ఎందుకంటే ఇది ప్రీ ఫ్యాబ్రికేటెడ్. సో ఈ మాడ్యూల్స్గా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ చేసిన దాన్ని మనము డైరెక్ట్గా
ఎక్కడైతే ల్యాండ్ ఉందో అక్కడ డైరెక్ట్ గా మనము ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మనము ఫ్యాక్టరీని ఇప్పుడు కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంది అక్కడ ల్యాండ్ ఉన్న చోటే మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఇది ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ని మనము ఎక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉందో అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రియాక్టర్స్ అంటే ఇది న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా హీట్ జనరేట్ చేస్తుంది. ఈ జనరేట్ చేసిన హీట్ వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేస్తుంది. స్టీమ్ టర్బైన్ని రన్ చేస్తుంది. టర్బైన్ ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో అట్లా అందుకనే దీన్ని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అన్నారు. సో ఇండియాలో ఇప్పుడు 3 ఇండిజినస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఒకటి భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 200 అంటే ఇది 200 మెగావాట్ ఎలక్ట్రికల్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్. ఎలక్ట్రిసిటీ 200 మెగావాట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. స్లైట్లీ ఎన్రిచ్డ్ యురేనియం ఇది యూజ్ చేస్తుంది. భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 200. నెక్స్ట్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 50 ఉంది. అదే కాకుండా స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 300 కూడా ఉంది. అది 300 మెగావాట్ ఎలక్ట్రిసిటీని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ రియాక్టర్. ఇవి హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం ఈ రియాక్టర్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇండిజినస్ గా ఈ త్రీ స్మాల్ మాడ్యులర్ బేస్డ్ రియాక్టర్స్ ని ఇండిజినస్ గా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 10th టాపిక్, ఇండియాలో సెమీ కండక్టర్ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ ఉంది, ఇండియా సెమీ కండక్టర్ మిషన్. ఇందులో భాగంగా డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఏపీలో ఫస్ట్ సచ్ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారంటే ప్రపోజల్స్ ఫస్ట్ సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ కి అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు మేము సెమీ కండక్టర్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. ఈ సెమీ కండక్టర్ ప్లాంట్ ఎటువంటిదంటే ఓసాట్ ఫెసిలిటీ, అవుట్సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీ. వీళ్ళు అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ ఓసాట్ ఫెసిలిటీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే తార్లువాడ, విశాఖపట్నంలో తార్లువాడ ఆనందపురం మండల్లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. టోటల్ గా ఎంత ఇన్వెస్ట్ చేస్తారంటే మోర్ దాన్ 2000 crores 2300 crores ఇన్వెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఫేజ్ లో మోర్ దాన్ 500 crores, సెకండ్ ఫేజ్ లో 1800 crores ఆ విధంగా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 11th టాపిక్, గుమ్మడి గోపాలకృష్ణ గారికి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఈ అకాడమీ అవార్డు యాక్టింగ్ కేటగిరీలో అతనికి రావడం జరిగింది. సో గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈజ్ నోన్ ఫర్ హిస్ పోర్ట్రేయల్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ లార్డ్ రామ, లార్డ్ కృష్ణ, ఇవన్నీ క్యారెక్టర్స్ ఆయన ప్లే చేశాడు. లార్డ్ రామ, లార్డ్ కృష్ణ, హరిశ్చంద్ర, శ్రీనాథ, పోయట్ శ్రీనాథ, ఇవన్నీ క్యారెక్టర్స్ ఆయన ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్లీ హీఈస్ వర్కింగ్ యాజ్ చైర్మన్ ఆఫ్ ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గా ప్రజెంట్ గా ఈయన వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఏపీ నాటక అకాడమీ రివైవల్ ఆఫ్ ట్రెడిషనల్ థియేటర్స్ విత్ డిజిటల్ టెక్నాలజీస్. సో ట్రెడిషనల్ థియేటర్స్ ని రివైవ్ చేస్తూ విత్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీస్ తో, డిజిటల్ అడ్వాన్స్మెంట్స్ తో దీన్ని రివైవల్ చేయడం జరుగుతుంది.